నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. భూమి దగ్గర ఒక నక్క ₹1 అప్పు తీసుకునిందంట. ఆ అప్పు తీర్చమని భూమి అడుగుతూ ఉంటే ఈ నక్క పరిగెత్తుతూనే ఉంది. నక్క పరిగెత్తే కొద్దీ భూమికి అంతం లేదు కాబట్టి భూమి అడుగుతూనే ఉంది, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు అని. పోతా పోతా ఉంటే నక్క ఒక కంపకు చుట్టుకొని నక్కకు కన్ను పోయింది. నక్క ముందే జిత్తులు మారి కదా, వెంటనే ఆగింది. భూమి అడుగుతోంది, నక్క నక్క నాకెప్పుడు ఇస్తావు నా అప్పు అని. కన్ను పోయింది నక్కకి. నువ్వు భూమి నువ్విచ్చింది 2 కళ్ళన్న నక్కక, 1 కన్ను ఉన్నటువంటి నక్కక అని అడిగింది. నేను ఇచ్చింది 2 కళ్ళ నక్కకి అని భూమి చెప్పింది. నాకు 1 కన్నే ఉన్నది, నువ్వు ఇచ్చింది నాకు కాదు, కనుక నేను నీకు అప్పు తీర్చాల్సినటువంటి పనే లేదు అని చెప్పిందంట. మా చిన్నప్పుడు చదువుకున్నటువంటి కథ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పు అంతా చేసినాడు. నేను వస్తే అప్పు తీర్చడమే కాదు, మొత్తం అన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా నెరవేరుస్తాను, ఇవి నా మాట చంద్రబాబు చెప్పినాడంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 1 కన్ను నక్కకు నక్క చెప్పినట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భూమి అయినటువంటి ప్రజలకందరికీ కూడా నేను మీకెవ్వరికి కూడా ఈ హామీలు నెరవేర్చాల్సినటువంటి పని లేదు అని తప్పించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చంద్రబాబు గారి పాలన.